మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండపై కేటీఆర్కు కోపం ఎందుకు అని ప్రశ్నించారు. మూసీపై చర్చకు కేసీఆర్ను రమ్మని సవాల్ విసిరారు. అసెంబ్లీలో కూడా చర్చకు తాము సిద్ధమన్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి కేటీఆర్ వచ్చి చూడాలన్నారు. మూసీ కంపుతో రోగాల బారిన పడ్డ తమపై ఎందుకు కక్ష అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే బస్సు పెడతానన్నారు. ఎమ్మెల్యేలతో కలిసి నల్గొండకు రా అని పిలుపునిచ్చారు. మూసీ పరివాహక ప్రాంతం తిరిగి వద్దామని చెప్పేసి కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. మరింత సమాచారం దీనికి సంబంధించి మా శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ అభిలాష్. తెలంగాణలోని ఒక్కసారిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో గతంలోని 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలోని తెలంగాణలోని ఉన్నటువంటి ప్రజలకు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రజలను మోసం చేసిందని ఒక్కసారిగాను దుమ్మెత్తిపోశారు ప్రతిపక్షాలపై. ప్రధానంగా చూసినట్లయితే మూసీ పరివాహక ప్రాంతంలోని లక్షలాది ఎకరాలు సాగుకున్నటువంటి ఈ పరివాహక ప్రాంతంలోని వారిపై మూసీ ప్రక్షాళనపై అనేక బడ్జెట్ కేటాయించాల్సినటువంటి గత ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండా నేడు అభివృద్ధిని చేస్తున్నటువంటి మూసీ ప్రక్షాళనకు సంబంధించి అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయని ఇది ఎంతవరకు సమంజసం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ జాతీయ స్థాయిలోని చదువుకున్నారని చెప్తున్నారు. మేము గ్రామీణ స్థాయిలో చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ తోటే మేము ప్రాంతాలని తెలంగాణ అభివృద్ధి చేస్తున్నాము, మూసి ప్రక్షాళన చేస్తున్నాము. సంబంధించిన కేటీఆర్ విదేశాల్లో చదువుకున్నాం, నీకు ఇంకిత జ్ఞానం లేదు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ మురుగునీరు తాగి ఎలా నివసిస్తారు? దీనికి సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో పండుతున్నటువంటి పంటలు పొల్యూషన్ అయ్యి అనేక మంది అనారోగ్యంతో గురవుతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఢిల్లీ సర్వేత ప్రాంతంలో కూడా మూసి ప్రక్షాళన చేసి ఆ ప్రాంత ప్రజలకు ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు త్రాగునీరు అందించినటువంటి ప్రభుత్వాలు అనేకంగా ఉన్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్లోని మూసి ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ ఇస్తారు. కేటీఆర్, నువ్వు గోదావరి నీళ్లతో ఎంజాయ్ చేసుకుని ఫామ్ హౌస్ లో పడుకోవడం కాదు, పేద ప్రజలకు సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి వాసులు ప్రధానంగా 6 జిల్లాలకు ముడిపడి ఉన్నటువంటి మూసి ప్రక్షాళన చేస్తుంటే మీకు ప్రతిపక్షాలు ఎద్దేలో చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పారు. గత ప్రభుత్వంలోని 100 కోట్లు కేటాయించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 100 కోట్లు ఎవరికి ఇచ్చారు, మూసి ప్రక్షాళన ఎక్కడ చేశారని కూడా ప్రశ్నించారు. గత పాలకులు నిర్లక్ష్యంగానే అనేక మంది అనారోగ్యంతో గురయ్యారు. ఈ మూసి పరివాహక ప్రాంతం నీరు తాగి పేదలు అనేక మంది హైదరాబాద్ సంబంధించిన వాసులు కూడా అనారోగ్యంతో గురయ్యారు. ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ ప్రజల యొక్క ఆరోగ్యాలను పట్టించుకొని గత ప్రభుత్వం నేడు అభివృద్ధి చేస్తుంటే దుర్భాషలాడటం సరైన విధానం కాదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ప్రధానంగా చూసినట్లయితే నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం సంబంధించినటువంటి మూసీ పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతంలోని గతంలో మూసీ నదితో పెద్ద ఎత్తున వర్షపాత ప్రాంతం మీద ఆధారపడేటువంటి ఈ జిల్లాలకు కృష్ణా నదికి పరివాహక ప్రాంతం ఉన్నంత వరకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కానీ సంబంధించినటువంటి నీటి వసతి ఉండేది. కానీ నేటి వరకు 9 సంవత్సరాల్లోని ప్రజలతోటి మమేకం కాకుండా కేవలం కూలిపోయిన ప్రాజెక్టులకే బడ్జెట్ కేటాయించి ఒకే ప్రాజెక్టు తోటే పూర్తిగా తెలంగాణ అభివృద్ధి చేశామని ఎద్దేవా పలికినటువంటి కేటీఆర్, నీకు బుద్ధి ఉంటే నల్గొండ సవరస్సుకు పూర్తి స్థాయిలోని మీకు వివరాలు ఇస్తారు. ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా గతంలో వచ్చిన విధంగా సీట్లు రాలేదు. నేడు జరగబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ప్రధానంగా బుద్ధి చెప్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. అభిలాష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.